హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ కొబ్బరి హల్వా అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోద్దండి, అంత బాగుంటుందండి. దీన్ని చూసారా, పీసెస్గా కట్ చేసుకొని ఒక పీస్ చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుందాము. ఆ రైస్ని బాగా కడుక్కొని 6 hours నానబెట్టుకోవాలండి. ఈ స్టోర్ బియ్యం అయితేనే బాగుంటుంది అనమాట ఈ హల్వాకి. దీన్ని మనము 6 hours నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నానబెట్టుకొని అయినాక ఇలా మెత్తగా నానినాక తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక కొబ్బరి చెప్పండి, పెద్ద కొబ్బరి చెప్పు అనమాట. కొబ్బరి తీసుకొని దాని వెనకాల బ్లాక్ పార్ట్ అంతా తీసేసి దాన్ని మనం సన్న ముక్కలు అంతా కట్ చేసుకొని మనం గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా దీనికి గ్లాసు రైస్ అయితే మనము ఈ 1/2 గ్లాసు షుగర్ అండి. కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో బెల్లం కంటే పంచదారే బాగుంటుంది. అదేవిధంగా 1/2 గ్లాసు పాలు అనమాట. పాలు కాసినవి అయినా పర్లేదండి, చల్లటి అయినా పర్వాలేదన్నమాట. ఆ పాలు తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా మనము మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత అందులో మనము ఈ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో మనము పాలు పోసుకోవాలన్నమాట. 1/2 గ్లాస్ పాలు అంటే మనకు ఫస్ట్ కొద్దిగా పోసుకొని తర్వాత మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. 2-3 స్పూన్స్ తీసుకోవచ్చు. 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో వేసేసి వాటర్ ఏం పోయకూడదండి. పోయకోకుండా ఈ మిల్క్తోనే మనకు సరిపోద్ది అనమాట. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో 3 ఇలాచీలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. మిక్సీలోదంతాను తీసుకొని మనము ఇందులోనండి మిల్క్ పౌడర్ ఇంకా 2 స్పూన్స్ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేరే గిన్నెలో మనము 1/2 కప్పు పంచదార, 1/2 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. వేసుకొని అందులో కాస్త వాటర్ పోసుకొని మనం పాకం వచ్చే విధంగా చూసుకోవాలి. పాకం అంటే మరీ తీగ పాకం కానీ అంత పాకం అవసరం లేదండి. కొంచెం మనకి ఈ విధంగా స్టిక్కీగా ఉంటే చాలు. చూసారా, ఈ విధంగా లైట్గా ఉంటే చాలు. ఈ విధంగా వస్తే చాలండి. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసేసి బాగా కలపాలన్నమాట. ఉండలు లేకుండా కలపాలండి. మనము ఈ కొంచెం కనుక పక్కకి వెళ్ళామంటే ఉండలు కట్టేస్తుంది, చూసుకోండి. అందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. అది వేసుకున్నా పర్లేదు, లేకపోతే కుంకుమ పువ్వు వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా చేసుకున్నాక మనకి 1/2 కప్పు నెయ్యి అవసరం అవుతుందండి. దీనికి ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటుంటే మనకి అదంతా దగ్గర వస్తూ ఉంటుందండి. దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసేసి మనం బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటుంటే బాగా దగ్గరికి వస్తుందండి. చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినాక మళ్ళీ మిగతా నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టుకుంటే మనకు అందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి అలా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వేరే బౌల్ ఒకటి తీసుకొని దానికి మనం నెయ్యి అంతా చుట్టూ రాసేసి మధ్యలో అడుగున కొద్దిగా నెయ్యి అలా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకి కానీ స్మూత్గా వచ్చేస్తుంది. దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బాదం, పిస్తా అన్నీ, జీడిపప్పు అన్నీ వేసేసుకొని దానిపైన మనము ఈ హల్వా అంతా వేసేసుకొని బాగా మొత్తం పైన అంతా నొక్కి బాగా చుట్టూ సమానంగా వచ్చే విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక చూసారా కలర్ ఎంత బాగుందో, అసలు నెయ్యి అంత పైకి చూసారా ఎలా వస్తుందో. ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని 15 minutes పక్కన పెట్టుకున్నాక దాన్ని తీసేసి మనము ప్లేట్ బార్లిచ్చి పైకి పెట్టి మనం అలా అంటం మీద పైన ఊరికే జస్ట్ అలా టచ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి హల్వా మొత్తం. ఈ విధంగా వచ్చినాక చూసారా అసలు ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఆ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనము సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక చిన్న ముక్క చూపిస్తాను చూడండి.
చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోద్ది అనమాట. అంత బాగుంది. దీన్ని కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.